तारानायक संकाश वदनाय महौजसे नमोस्तु ताटकाहन्त्रे रामायापन्निवारणे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम्। ఇక దండకారణ్యంలోకి ప్రవేశిస్తున్నాం. జీవులకు ఒక ప్రపంచం అనేది విరామ స్థానం. జనన మరణ రాకపోకల ప్రయాణంలో జీవితం అనేది ఒక విశ్రాంతి నిలయం. దీనికి జన్మ ప్రవేశ ద్వారమైతే మృత్యువు నిష్క్రమణ ద్వారం. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఇది మనకి నిత్యంగా జరుగుతూ ఉన్న విషయమే, కానీ గుర్తించలేక ప్రలోభపడిపోతున్నాం. లక్ష్మణుడు వెంట వస్తూ ఉన్నాడు. అలాగే సీతారాములు అరణ్యంలో ప్రవేశించారు. అదే దుర్గమమైనటువంటి దండకారణ్యం. దండకారణ్యంలో ప్రవేశించగానే రాముడు ముని ఆశ్రమాలన్నీ చూస్తూ ఉన్నాడు. మనం కూడా జీవితారణ్యంలో సంచరించే వాళ్ళంతా చూడవలసింది ప్రపంచాన్ని కాదు, ఆశ్రమవాసం. ఆశ్రమవాసాన్ని గనక చూసినట్లయితే, సాధువుల్ని, సన్యాసుల్ని, పురుషుల్ని దర్శించినట్లయితే జన్మ చరితార్థమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది. అలా దర్శిస్తూ సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో నడుస్తూ ఉన్నారు. రాముని నార పంచ ఆ ముళ్ళ చెట్టుకు తగులుకుంది. వెంటనే వంగి దానిని తొలగించి రాముని నారబట్టకు నమస్కరిస్తున్నాడు లక్ష్మణస్వామి. చెట్టు నుండి పండు టాకు ఒకటి రాలి రాముని అంబుల పొదిపై వాలింది. సీతమ్మ దాన్ని తీసుకుంది. ఈ ఆకు ఎంత పుణ్యం చేసుకున్నదో, రాలిపోతూ రాముణ్ణి చేరింది అని భావించి జానకి ఆ పండు టాకుని కళ్ళకద్దుకుంది. రామునికి ఇరుపక్కలా నిలబడి దివ్యమైనటువంటి సేవల్ని అందిస్తూ దాశరథులతో కలిసి దండకారణ్యంలో చరిస్తూ ఉన్నాడు. సీతా లక్ష్మణులు భరతుడు చెప్పినట్టు ఎంత ధన్యాత్ములో కదా సీతా లక్ష్మణులు, ఎంత పుణ్యాత్ములో కదా. రాముణ్ణి ఇలా సేవ చేసుకునేటటువంటి భాగ్యం వాళ్లకు కలిగింది. ఇలాగే మహర్షుల్ని దర్శించిన తరువాత లోపల వాసనలు అనేవి విజృంభించవు, అలా పడి ఉంటాయి. కోరికలు వెంటనే కదలవు, అవి అలాగా నిర్జీవంగా పడి ఉంటాయి. అందువల్ల కోరికలు కదలవు, విషయ పిపాస ఉండదు, మనస్సు ఊరట చెందుతుంది. దండకారణ్యంలోని మునులు సీతారామ లక్ష్మణుల రూప సౌందర్యాన్ని చూస్తూ రెప్పవాల్చకుండా గమనిస్తున్నారు. ఋషులందరూ రాముణ్ణి సేవించారు, ఫలపుష్పాదులు సమర్పించారు, వినయవంతులై భాషించారు. రామా, నీవు ధర్మజ్ఞుడివి కదయ్యా, మాకు మహాపూజ్యుడవు, మాకంతా నీవే శరణ్యం. అయోధ్యలో ఉన్న, అరణ్యంలో ఉన్న నీవే మా రాజువి. మేము జితేంద్రియులం, జితక్రోధులం. మాకు అపకారం చేసిన వారిని కూడా మేము దండించలేము. మేము నీ బిడ్డలం కదా, తల్లిలాగా నువ్వు మమ్మల్ని రక్షిస్తూ ఉండాలి అని ఎంతో ఆర్తిగా ప్రార్థించారు. రాముడు ఆ రాత్రి ఆశ్రమంలోనే గడిపాడు. మహర్షుల ఆతిథ్యాన్ని స్వీకరించాడు. సూర్యోదయానికి ముందే లేచి మహర్షుల అనుమతిని పొంది అరణ్యంలోకి ప్రవేశించాడు.
వాళ్ళు అలా సాగిపోతూ ఉండగానే ఒక మహాకాయుడైనటువంటి భయంకరమైన రాక్షసుడు అకస్మాత్తుగా వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడు ఎలా ఉన్నాడంటే రక్తపు మరకలు పడిన పులి చర్మాన్ని ధరించి ఉన్నాడు. లోతుకుపోయిన కళ్ళున్నాయి. పొడవైన వాడి కూరలు కనిపిస్తున్నాయి. వంకర టింకరగా ఉన్న దవడలున్నాయి. బాణ కడుపుతో ఉన్నాడు. 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలు, 1 ఏనుగు మరియు వాటి తలలు వాడి శూలం నుండి వేలాడుతూ రక్తమోడుతూ వాడు కనిపిస్తున్నాడు. ఇలా ఉన్నాడు వాడు. మూర్తీభవించిన మృత్యువులా కనిపిస్తున్నాడు. ఈ భయంకర రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఉన్నాడు. ముందుకి దూకి సీతను ఒడిసి పట్టుకున్నాడు. కొంత దూరం వెనుకకు పోయి ఆ రాక్షసుడు బిగ్గరగా, ఈ స్త్రీని నా భార్యగా చేసుకుంటాను, తక్కిన మీ ఇద్దరి రక్తం నేను తాగుతాను అంటూ గర్జన చేస్తున్నాడు. దాంతో రాముడు, అయ్యో సీత వేరొకడి చేత స్పర్శించబడటం చూసి భరించలేకపోతున్నాను, నా తండ్రి మరణం కంటే మరింత బాధాకరంగా ఉంది అంటూ బాధపడుతూ నిలబడ్డాడు. లక్ష్మణుడు మాత్రం అటువంటి మాటలు మాట్లాడే మనోభావంలో లేడు. అతను రాముడిని మనస్సులో నిందిస్తూ, ఎందుకు ఏడుస్తూ అలా ఊరికే ఎలా ఎందుకు నిలబడతావు, ఇప్పుడు ఈ రాక్షసుడిని నేను కోపంతో చంపేస్తాను అని ఆ భరతుడి మీద ఉన్న కోపాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఎవడివిరా నువ్వు, నా అడవిలోకి చొరబడ్డావు అని రాక్షసుడు పెద్దగా అరుస్తున్నాడు. అందుకు రాముడు చెప్తున్నాడు, మేమిద్దరం క్షత్రియులం, నీవు నా భార్యని ఎత్తుకుపోయి ఇలా మమ్మల్ని అడ్డగించే సాహసం చేస్తావెందుకు అని ప్రశ్నించాడు. దీనికి రాక్షసుడు బదులిస్తూ, నా పేరు విరధుడు, నేను జవుడికి అతని భార్య అయిన శతఖ్రద అనే తల్లిదండ్రులకి పుట్టిన కుమారుడిని. నేను చేసిన ఘోరమైనటువంటి తపశ్చర్యకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు ఏ ఆయుధం వల్ల చావు లేకుండా వరం ఇచ్చాడు. కాబట్టి నేను ఈ సుందరాంగిని మీరు నాకు వదిలేసి మీరు వెళ్ళిపోండి అని సలహా ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, వెళ్ళిపోండి అని హెచ్చరిస్తున్నాడు. దానికి రామలక్ష్మణులు వేగంగా తమ ఖడ్గాలు దూశారు. ఆ రాక్షసుడి వైపు దుమికారు. వాళ్ళు ఎంత తీవ్రంగా అతని శరీరాన్ని కత్తులతో పొడిచి గాయపరిచినని చూసినప్పటికీ ఆ రాక్షసుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని అరణ్యాంత గర్భంలోకి తీసుకొని పోతూ ఉన్నాడు. ఇది చూసిన మీదట సీతమ్మ, ఓ రాక్షస, దయచేసి వీళ్ళిద్దరిని వదిలిపెట్టి వారికి బదులుగా నన్ను తీసుకుపో అంటూ దీనంగా ఏడుస్తూ విలపిస్తూ ఉంది. అది విన్న రామలక్ష్మణులు విరధుడిని తక్షణమే వధించాలని నిశ్చయించుకున్నారు. మానవాతీతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ రాముడు ఆ రాక్షసుని కుడి చేతిని నరికేశాడు. లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని తెగ్గొట్టాడు. ఎన్ని పిడిగుద్దులు గుద్దినా తన్నినా రాక్షసుడు చావడం లేదు. ఇది చూసి రాముడు లక్ష్మణునితో, ఈ దానవుడిని యుద్ధంలో చంపడం కుదిరే పని కాదు లక్ష్మణ, వీడిని సజీవంగా భూస్థాపితం చేద్దాం, నేను వీడికి కాపలా కాస్తూ ఉంటాను, నీవు త్వరగా ఒక గోతిని తవ్వు అని చెప్పాడు. లక్ష్మణుడు గోతిని తవ్వే సమయానికి విరధుడు తిరిగి స్పృహలోకి వచ్చాడు. రాముడితో అంటున్నాడు, ఇప్పుడు నేను నిన్ను గుర్తిస్తున్నాను. వాస్తవానికి నేను తుంబురుడు అనేటటువంటి గంధర్వుడిని. అప్సరస అయిన రంభ పట్ల నేను కామోద్వేగంతో ప్రవర్తించాను. అందుకుగాను కుబేరుడు నన్ను శపించి నీ వల్ల నాకు విముక్తి కలిగే వరకు నన్ను రాక్షసుణ్ణి కమ్మని శాపాన్ని ఇచ్చాడు. నాకు శాప విముక్తి కలిగించటానికై నన్ను ఈ గోతిలో పూడ్చిపెట్టు, ఆ తర్వాత దయచేసి ఇక్కడకు 12 మైళ్ళ దూరంలో నివసిస్తున్నటువంటి శరభంగ మహర్షిని కలుసుకోవటానికి వెళ్ళు రామా అని చెప్పాడు ఆ విరధుడు అనే రాక్షసుడు. నీవు ఆయన్ని చూసినప్పుడు ఆయన నీకు ఎంతో ప్రయోజనకరమైన సలహా కూడా ఇస్తాడు అని చెప్పాడు. రాముడు ఆ రాక్షసుని గొంతుపై పాదం పెట్టి ఉంచాడు. లక్ష్మణుడు గోతిని తవ్వటం కొనసాగించాడు.
ఆ తరువాత లక్ష్మణుడు అది పూర్తి చేసిన మీదట గగ్గోలు పెడుతున్న రాక్షసుణ్ణి ఆ అగాధంలోకి తోసేసి వేగంగా రాళ్లతో వాడిని కప్పేశాడు ఆ రాక్షసుణ్ణి. అలా తుంబురుడు శాప విముక్తి పొంది రాక్షస దేహాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళిపోయాడు. పూర్వం విరధుని వంటి గొప్ప రాక్షసులు సైతం కూడా తాము దేహం కానని, ఒక దేహం నుండి మరొక దేహానికి దేహాంతర ప్రాప్తి నుండే శాశ్వతమైన జీవాత్మలమని అర్థం చేసుకోగలిగినంతటి ధీమంతులుగా ఉండేవాళ్ళు ఆ యుగంలో. ఈనాడో మరి కలియుగ ప్రభావం, దాని కారణంగా మహావిద్వాంసులు మతాచారపరాయణులు సైతం కూడా ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ యుగంలో ప్రజలు అల్పాయుష్కులు, మందమతులు, దురదృష్టవంతులై తత్వచింతనాసక్తి లేని వాళ్ళై జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకే రామాయణం మన ముందుకొచ్చింది. రామాయణాన్ని ఎంతో శ్రద్ధగా మననం చేసి శ్రవణం చేసి అర్థం చేసుకుంటూ జీవన విధానంలోకి మనం అనుసరణీయమైనటువంటి గ్రంథంగా మన ముందుకొచ్చింది. అలా రాముడు, లక్ష్మణుడు, సీత కలిసి శరభంగ మహర్షిని దర్శించడానికి బయలుదేరారు. వారు ఋష్యాశ్రమానికి చేరేసరికి అక్కడ చక్రాలు నేలకు ఆనుకోకుండా నిలబడినటువంటి ఒక దివ్య రథంపై స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఆసీనుడై ఉండటాన్ని చూశారు. ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంద్రుడితో పాటు ఇతర దేవతలు కూడా వచ్చి ఉన్నట్లు చూశారు. ఆయన శరభంగునితో సంభాషిస్తూ ఉన్నాడు. హరితాశ్వాల చేత లాగబడే మరో దివ్య రథం గగనతలంలో వేచి ఉంది. అయితే అటు వస్తున్న రాముడిని గమనించినటువంటి ఇంద్రుడు ఇతర దేవతలతో ఉన్నటువంటి ఇంద్రుడు, భగవంతుడైన రాముణ్ణి నేను ఇప్పుడే చూడను, రావణ సంహారం చేసిన తర్వాతనే ఆయన్ని నేను చూడాలనుకుంటున్నాను, ఆయన నన్ను కూడా చూడకూడదు, రావణ సంహారం అయిన తర్వాతనే నేను ఆయనకు కనపడాలి, ఆయన మానవుడుగా ఉద్భవించాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. 1000 అశ్వాలు లాగుతున్నటువంటి తన రథం మీద ఇంద్రుడు ఆకాశ మార్గంలో ఎగసి వెళ్ళిపోయాడు. ఈ అద్భుతాన్ని వీక్షించినందున సీతాదేవి, రాముడు, లక్ష్మణులు వేగంగా నడిచి శరభంగుని పాదాలకు స్పర్శించి నమస్కరించారు. అంతటా ఋషి అంటున్నాడు, స్వాగత సత్కారాలన్నీ చేశారు. ఓ ఋషి సత్తమా, రాముడు అడుగుతున్నాడు, ఇక్కడికి ఇంద్రుడు ఏ కార్యార్థం వచ్చాడో దయచేసి మాకు చెప్పండి అని వినయంగా ప్రశ్నించాడు. కఠోరమైన తపస్సాధనలు ఆచరించి నేను సముపార్జించుకున్న పుణ్యం వలన బ్రహ్మలోకానికి నన్ను తీసుకువెళ్ళడానికై ఇంద్రుడు ఇక్కడకు రావడం జరిగింది నాయనా. కానీ నీవు సమీపంలోనే ఉన్నామని నాకు తెలిసిపోయింది. ఈ లోకానికి విడిచి వెళ్లే ముందు నిన్ను చూడాలని నేను కోరుకున్నాను. అప్పుడు స్వర్గాధిపతికి చెప్పాను ఆ మాటే. అందుకని శరభంగుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. అందుకు ఇంద్రుడితో ఇలా చెప్పాను అని చెప్పాడు. తాను ప్రవాసంలో ఉండే కాలంలో నివసించడానికి ఒక ప్రదేశాన్ని సూచించవలసిందిగా రాముడు శరభంగుడిని అభ్యర్థించాడు. ఋషి సమాధానమిస్తూ, హే భగవాన్, నీవు సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్ళాలి. ఆయన నీకు అరణ్యంలోని అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో తగిన నివాసాన్ని కల్పిస్తాడు. ఓ రామా, నాకు సంబంధించినంత వరకు ఒక ప్రార్థన ఉంది, దానిని నెరవేర్చమని వేడుకుంటున్నాను. నేను ఈ దేహాన్ని త్యజించవలసిన సమయం వచ్చింది. అందువలన నీ సన్నిధిలోనే నన్ను దేహత్యాగం చెయ్యనివ్వు అని బతిమాలుతూ అడుగుతున్నాడు. ఈ మాటలంటూ శరభంగుడు అగ్నిని రగుల్చుకున్నాడు. అందులో ఆజ్యాన్ని కుమ్మరించాడు. ఆ అగ్ని ఉజ్వలంగా మండుతోంది. అంతటా తర్వాత మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నాడు. ఋషి అగ్ని ప్రవేశం చేశాడు. ఆయన దేహం చూస్తూ ఉండగానే కాలి భస్మమైపోయింది. ఆ తరువాత తక్షణమే శరభంగుడు యవ్వన భరితమైన కళ్ళు చెదిరే తేజోమయ దేహంతో అగ్ని నుండి ఆవిర్భవించి బయటికి వచ్చాడు. బ్రహ్మలోకానికి అధిరోహించగా బ్రహ్మలోక వాసులు ఆయనను చక్కగా స్వాగతించారు. దేవతా స్వరూపులే ఈ రూపంలో, ఋషి రూపంలో కనిపిస్తూ ఉన్నారు. ఆ తరువాత అక్కడ సమావేశమైన ఋషులు రాముడి వద్దకు వచ్చారు. ఈ అరణ్యంలో నివసిస్తున్న మాలో చాలామందిని రాక్షసులు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు రామా,
నీవు మాతో వచ్చి ఇప్పటికీ చెల్లాచెదురుగా పడి ఉన్న మృత కళేబారాలను చూడొచ్చు. ఓ రామా, మాకు రక్షణ కల్పించవలసిందిగా నిన్ను సవినయంగా వేడుకుంటున్నాము అంటూ విన్నవించుకున్నారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మహా ఋషులుగా ఉన్నారు అంటే దేవతల స్వర్గలోకంలో దేవతానుభవం పూర్తి చేసుకొని మళ్ళీ ఋషి రూపంలో మానవ జన్మకొచ్చారు. అంటే ఆత్మగా నేను ఆత్మను అని అనుభవించేదాకా ఈ జన్మలు తప్పవు. మళ్ళీ ఋషి మార్గం నుంచి నేను ఆత్మను అని అనుభవంలోకి రాకపోతే మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతారు, లేదా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ సుఖాలు అనుభవించి మళ్ళీ తిరిగి మానవలోకానికి తిరిగి వస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నేను ఆత్మను అనేటటువంటి అనుభవాన్ని పొంది తీరాలి. అప్పటిదాకా జన్మ పరంపర తప్పదు. సరే, ఈ విధంగా రాముడు వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా వేడుకున్నారు. దానికి రాముడు చెప్తున్నాడు, ఓ మహర్షులారా, నేను ఒక క్షత్రియుడిగా మీ సేవకుడిని, అందువల్ల మీకోసం ఆ రాక్షసులను తొదముట్టిస్తాను అని రాముడు ఋషులకి హామీ ఇచ్చాడు. మునులతో కలిసి రాముడు సుతీక్షణుని ఆశ్రమానికి వెళ్ళాడు. రాముని అభివాదాలను స్వీకరించాడు. ఋషి ఆయనతో అంటున్నాడు, ఓ రాఘవ, నీవు చిత్రకూటానికి చేరావు అని తెలుసుకొని నీ రాక కోసం నేను ప్రతీక్షిస్తూ ఉన్నానయ్యా. నేను బ్రహ్మలోకానికి అధిరోహించే ముందు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడికి వచ్చి నేను నా యొక్క ఘన కార్యాలచే సర్వలోకాలకు జయించిన విషయం తెలియపరిచాడు. నీ భార్య మరియు సోదరునితో కలిసి ఆనందించడానికి ఆ లోకాలన్నిటినీ నీకు సమర్పిస్తున్నాను అని అన్నాడు. అయినా సరే తాను నివసించడానికి ఒక అనువైన ప్రదేశాన్ని సూచించమని రాముడు ఋషిని అడిగాడు. తన సొంత కుటీరాన్నే ఆయన ఉపయోగించుకోమని ఋషి చెప్పాడు. కానీ రాముడు, మేము ఇక్కడ ఉంటే అసంతృప్తిగా లోనవుతామేమో అంటూ వద్దని తిరస్కరించాడు. సీత, రామ, లక్ష్మణులు ఆ రాత్రి వరకు సుతీక్షణుని ఆశ్రమంలో గడిపారు. మరునాటి ఉదయం రాముడు మహర్షికి వందనం చేసి సెలవు తీసుకున్నాడు. సుతీక్షణుడు రాముడికి ఆలింగనం చేసుకున్నాడు. రాముడిని ఆలింగనం చేసుకొని దండకారణ్యంలోని వివిధ ఋషి ఆశ్రమాలను చూపించాడు. అవి దర్శించిన మీదట తన ఆశ్రమానికి రావాల్సిందిగా తిరిగి వెళ్ళేటప్పుడు రావాల్సిందని ఆహ్వానించాడు. తరువాత ఒక రోజున రాముడికి ఒక సలహా ఇవ్వాలని సీతమ్మ అనుకుంది. సీతమ్మ ఇలా అడుగుతుంది, ప్రాణనాథ, భౌతికమైన ప్రకృతి యొక్క ప్రబలమైన ప్రభావం కారణంగా మహనీయుడు, శ్రేష్ఠుడు అయిన వ్యక్తి కూడా కాలక్రమాన పతనమవుతూ ఉంటాడు. కాబట్టి భౌతికమైన వాంఛల నుండి కలిగే వ్యసనాలకి దూరంగా ఉంటూ తన మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించటానికి నిరంతరం ఎంతో సాధనతో, జాగరూకతతో వ్యవహరించవలసి ఉంది. ఇది అనుభవంలో అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకించి అసత్య భాషణం, పరస్త్రీ సంగమం, శత్రువులు కాని వారి పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించటం అనే ఈ 3 పాపకార్యాల నుండి వైదొలగి ఉండాలి ప్రతి జీవుడు కూడా అని సీతమ్మ రాముడికి చెప్తోంది. ఇది గమనించాలి. వాటిలో మొదటి 2 దోషాలు, ఛాయలేమి నీ శీలంలో కనిపించవు. ఎందుకంటే నీవెన్నడూ అసత్యం ఆడలేదు, ఆడవు కూడా. పరపురుషుని భార్య కోసం వెంపర్లాడే ఆలోచన నీవెన్నడూ చెయ్యలేవు, చెయ్యవు కూడా. కానీ ఎన్నో అమాయకమైన జంతువుల ప్రాణాలను నీవు హరించటం చూస్తున్నాను. అందువల్ల నీలో ఇప్పటికీ శత్రుత్వపు కళంకం ఒకటి ఉన్నట్లు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆ అమాయక మృగాలను, రాక్షసుల్ని అనవసరంగా చంపుతున్న విధం చూసి నాకెంతో అసంతుష్టిగా ఉంది. ఓ ప్రియమైన రామ, ఇంధనానికి అగ్నికి మరీ దగ్గరగా పెట్టడం వలన అది మరింతగా ప్రజ్వలించినట్లుగా నీ చేతులలో ధనుస్సును ధరించటం వలన మారణ ప్రవృత్తిని అధికం చేసుకున్నవాడివి అవుతున్నావేమో ఒక్కసారి ఆలోచిస్తావా? ఈ సందర్భంలో నేను ఒక కథను గుర్తు చేస్తున్నాను, దయచేసి వినురామా. ఒకప్పుడు ఒక మహర్షి ఎంతో శక్తివంతమైన తపస్సాధనలు ఆచరిస్తూ ఉండేవాడు. అతని వలన తన పదవికి ముప్పు వస్తుందేమోనని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు భయపడ్డాడు. ఋషి యొక్క పురోగతిని నిరోధించాలని అనుకున్నాడు ఇంద్రుడు.
ఒక యోధుని రూపం తీసుకున్నాడు. ఆయన ఎదుటికొచ్చాడు ఆ ఇంద్రుడు. బ్రాహ్మణుడికి ఇంద్రుడు తన ఖడ్గాన్ని ఇచ్చి అడుగుతున్నాడు, దయచేసి నేను తిరిగి వచ్చేదాకా దీన్ని నా కోసం చాలా జాగ్రత్తగా ఉంచండి ఋషివర్య అని ప్రార్థించాడు. ఋషి సరేనన్నాడు. అప్పటి నుండి తన ప్రతిజ్ఞ పట్ల నిజాయితీగా ఉంటూ అన్ని వేళలా ఫలములను దుంపలను సేకరించడం కోసం అడవికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఖడ్గాన్ని తన చేతిలోనే వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు. తపస్సు చేస్తున్నా, ఏ కర్మలు చేస్తున్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా ఈ కత్తిని ఖడ్గాన్ని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఫలితంగా ఆ ఋషి మనసులో క్రమంగా హింస పట్ల కోరిక అంకురించింది. కాలక్రమంలో అతను తపస్సాధనల ఆచరణకు స్వస్తి చెప్పాడు. హింసాత్మకమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డాడు. అలా ఆ ఋషి పతితుడై మరణానంతరం నరకానికి పొందాడు రామా. కాబట్టి ఓ ప్రియనాథ, కేవలం ఇంద్రుని ఖడ్గంతో సంపర్కం వల్ల ఆ బ్రాహ్మణుడు పరాజితుడయ్యాడు. ఋషులను వేధిస్తున్న రాక్షసులను వధించడం కోసం మాత్రమే నీవు నీ ధనస్సును చేతబూను. దయచేసి అమాయక రాక్షసులను కూడా చంపద్దు. ఇక ఇతర ప్రాణుల గురించి చెప్పవలసిందేముంది? నీకు బోధించగలిగే స్థాయి నాకైతే లేదని తెలుసు. నేను చెప్పిన మాటల గురించి జాగ్రత్తగా ఆలోచించమని ప్రార్థిస్తున్నాను అంతే. దయచేసి నీకు ఉత్తమమైంది ఏదైతే అది చెయ్యి అని సీతమ్మ రాముడికి ఉపమానంతో సహా హెచ్చరించింది. దానికి రాముడు సమాధానం చూడండి. ఓ ప్రియమైన సీత, వివేకవంతులైనటువంటి నీ మాటలు అవశ్యం అభినందనీయమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుకనే నా శ్రేయస్సును తలంచి మాత్రమే అలా నాకు సలహా ఇచ్చావని నాకు తెలుసు. ఆత్మీయుడై ఉంటేనే తప్ప అతడికి ఇలాంటి నిష్కపటమైనటువంటి సలహా ఇవ్వడం అనేది అన్నిటికీ జరగదు. ఓ జానకి, ఋషులు స్వయంగా రాక్షసులను సులభంగా చంపగలుగుతారు. కానీ దానివల్ల వారు తపస్సాధనల ద్వారా సముపార్జించుకున్నటువంటి పుణ్యఫలం తరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు అలా చెయ్యరు. ఈ కారణంగా నేను దండకారణ్యంలోని రాక్షసులందరినీ మట్టు పెడతానని వాళ్ళకి వాగ్దానం చేశాను. నీ ఎదురుగానే చూశావు కదా, వాళ్ళు అర్థించారు, నేను వాగ్దానం చేశాను. నేను క్షత్రియుణ్ణి కాబట్టి నేను చేయవలసిన కర్మ మాత్రమే ఇది. ఏ కారణం వల్లనైనా నేను నిన్ను కానీ లక్ష్మణుని కానీ త్యజించవలసి వస్తే త్యజిస్తానేమో, కానీ బ్రాహ్మణులకు చేసిన వాగ్దానాన్ని మాత్రం నేనెన్నటికీ విడువలేను అని చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటూ సీతారామ లక్ష్మణులు ఒక విశాలమైన రమణీయమైన సరోవరం వద్దకి చేరుకున్నారు. వారు దాని సమీపానికి వెళ్ళగానే ఆ సరోవర జలంలో ఎక్కడ నుంచో వస్తున్నట్లుగా ఒక ధ్వని వినిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. ఆ సమయంలో ధర్మభృతుడనే ఋషి అటువైపుగా రావడం చూశారు. ఆ విచిత్రకారం ఏమిటని రాముడు ఆ ఋషిని అడిగాడు. ఆ సరోవరంలో పంచాప్సర అంటారు. దీనిని మందకర్ణి అనే మునీశ్వరుడు తన మాయాశక్తితో సృష్టించడం జరిగింది రామా. ఒకసారి మందకర్ణి ఋషి కేవలం వాయుభక్షణంతో జీవిస్తూ తన సరోవర తీరంలో 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఈ ఋషి తన పదవులను ఆక్రమించదలిచాడేమో అని దేవతలు చాలా భయపడ్డారు ఆ తపస్సు తీవ్రతను చూసి. అందువలన వాళ్ళు మందకర్ణిని తపస్సు నుంచి మరల్చటానికై 5 అప్సరసల్ని పంపించారు. ఆ ఋషి నిజంగానే ఆ యువతలను చూచి సమ్మోహితుడై వారందరినీ వివాహమాడాడు. ఆ ఋషి జలగర్భంలో ఒక రహస్య మందిరంలో సృష్టించి తన భార్యలతో అక్కడ నివసిస్తూ ఉన్నాడు. మీకు వినవస్తున్న ధ్వని ఈ అప్సరసల సంగీత ధ్వనియే. తపోశక్తితో తన యవ్వనాన్ని తిరిగి పొందిన ఆ ఋషిని ఈనాటికి వాళ్ళు నిరంతరం సేవిస్తూ ఉన్నారు అని ధర్మభృత ఋషి వివరించాడు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు దండకారణ్యంలో ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమానికి తిరుగుతూ సాగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క ఆశ్రమంలో 1 వారం, 1 నెల లేదా ఇంకా ఎక్కువ కాలం, కొన్నిసార్లు అయితే 1 సంవత్సరం పాటు ఇట్లాగా ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలా రాముని ప్రవాసంలో 10 సంవత్సరాలు సుఖంగా సంతృప్తిగా గడిచిపోయాయి. ఈ 10 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు కూడా వనసంచారులు సుతీక్ష్ణుని ఆశ్రమంలో నివసించటానికి మళ్ళీ తిరిగి వచ్చారు. చూద్దాం సుతీక్ష్ణునితో
రాముడు ఎలా సంభాషిస్తాడు, తర్వాత జీవనం అడవిలో ఎలా సాగుతుంది చూద్దాం. జై శ్రీరామ్.